ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामी इति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशधारिणे। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तु ते। तप्त काञ्चन गौराङ्गी राधे बृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे హరే. హరే కృష్ణ. భక్తులందరికీ కూర్మ అవతారం కంటిన్యూషన్ చేద్దాము. మరి నిన్నటి క్లాస్లో ఏం చూసాము, బ్రీఫ్గా ఎక్కడ ఆపాము, ఎవరైనా గుర్తుంటే బ్రీఫ్గా 1 or 2 సెంటెన్సెస్లో చెప్పేయచ్చు. నిన్న బేసిక్గా మనం ఎక్కువగా ప్రార్థనలే చూసాం కాబట్టి ఎవరికైనా గనక అది గుర్తుంటే చెప్పచ్చు. నిన్నటి క్లాస్లో మనం ఏం చూసాము అన్నది ప్రశ్న. శివుడు విషపానం చేసి విశ్వాన్ని రక్షించడం ఈ చాప్టర్, అది చూస్తున్నాము. మరి అన్ని వీళ్ళు అమృతాన్ని తేవడము, పంచుకోవడము, ఈ ఒప్పందంతో ఇద్దరు సమానంగా పంచుకుందాము అనే ఒప్పందంతో వీళ్ళిద్దరూ చిలకడం మొదలు పెట్టారు. అయితే మరి దానవులేమో ఆ శిరస్సును పట్టుకున్నారు, వీళ్ళేమో తోకను పట్టుకున్నారు. 2 దిక్కుల్లో ఇదైన తర్వాత మరి సముద్రం కింద సపోర్ట్ లేకపోతే మునిగిపోవడం జరిగింది. దాంతో వాళ్ళు మళ్ళీ డల్ అవుట్. అప్పుడు భగవంతుడు కూర్మావతారంలో వచ్చి తన వీపు మీద పర్వతాన్ని పెట్టుకుని తనే మళ్ళీ తిరిగి మందనం చేయటం ప్రారంభించారు. సో ముందుగా ఈ విషం అనేది వచ్చింది. కాబట్టి ప్రజాపతులంతా కూడా తమను రక్షించేవాడు కాబట్టి తత్వపూర్ణమైన స్థుతులతో శివుణ్ణి శరణుజొచ్చారు. శివుడికి అసుతోష్ అనే పేరు కూడా ఉంది అని చెప్పి భక్తుల్లో మరి ఆయన పరమ ప్రసన్నుడు. ఆ తర్వాత సో వాళ్ళు ఆయన్ని వెళ్ళి ప్రార్థించడం మనం నిన్న అంతవరకు చూసాం. ఆయన ప్రార్థనలు ముగించేంత వరకు మనం చూడటం జరిగింది. సో ప్రజాపతులు అందరూ ప్రార్థించారు, అవునా? ఓకే, సో అది 30th శ్లోక వరకు మనం అది చూసాము. సో అప్పుడు సుఖదేవ మహాముని చెప్తున్నారు, ఓకే ఈ రకంగా వీళ్ళు ప్రార్థించారు ఏమని, చివరికి ఏమని రకరకాలుగా అధర్మం నీ ఛాయ, నానా రకాలైనటువంటి అధర్మ సృష్టి, ఛాయ అంటే నీడని చెప్పుకున్నాము. సో ధర్మానికి ఆపోజిట్ అధర్మం కాబట్టి ఆయన నీడ మనకి ఎప్పుడు ఆపోజిట్గా ఉంటుంది, మన షాడో. మనం ఒకవైపు ఉంటే యూజువల్గా, అందుకని అలా అధర్మం ధర్మానికి నీడ లాంటిది ఆయన ఆకారమే ధర్మం అయితే అధర్మం ఆయన షాడో అని. సత్వరజస్ తమో గుణాలు 3 కూడా ఆయన త్రినేత్రాలని. శివుడికి మరి 3వ నేత్రం ఉన్నది కాబట్టి ఛందోమయమైనటువంటి వేదవాంగ్మయం కూడా నీ నుంచే ఉత్పన్నమైంది. ఎందుకంటే నీ కృపాదృష్టిని
పడిన తర్వాత నువ్వు ఆ కృపాదృష్టి ఇచ్చిన తర్వాతే ఆ శాస్త్రాలు వాళ్ళంతా రచించారు. సో ఈ సత్వరజస్తమో గుణాలకు పరమైనది గనక ఈ తత్వం ఈ బ్రహ్మ తేజస్సు మామూలు వాళ్ళు దానిని తెలుసుకోవడం చాలా కష్టం. కాబట్టి అది ఎక్కడుందో కూడా వాళ్ళకి తెలీదు. మరి బ్రహ్మ విష్ణువు ఇంద్రుడైనా సరే వాళ్ళకి అది తెలియదు అని చెప్పి అంటున్నారంటే బ్రహ్మ జ్యోతి అంటే భగవంతుడి యొక్క తేజస్సే అని కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఈ బ్రహ్మ సంహితాలో ఏమని ఉందని చూసాము. మరి ఎంతో శక్తివంతుడు ఆ ఆదిదేవుడైన గోవిందం ఆది పురుషం తమహం భజామి అని చూసాం. సో ఆయన దివ్య రూపం దేదీప్యమైన కాంతి, ఆయన రూపం యొక్క ఆ ప్రకాశవంతమైన కాంతే నిరాకార బ్రహ్మము. అదే పూర్ణము, అనంతము, కోట్ల కొలది విశ్వాలలో వివిధ ఐశ్వర్యయుతమైన ఎన్నో అసంఖ్యాక ఆ కాంతే ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ కోట్ల కొలది విశ్వాలలో ఉన్న ఐశ్వర్యాలు, ఆ లోకాలు అన్నిటినీ కూడా అదే చూపిస్తూ ఉంటుంది. ఈ కాంతి భగవంతుడి యొక్క ఈ బ్రహ్మతత్వం యొక్క కాంతి అని. ఈ పరతత్వం యొక్క నిరాకార లక్షణం భగవంతుడి తేజస్సు. అయితే అలాంటి బ్రహ్మజ్యోతిలోకి ప్రవేశించే వాళ్ళు ఇక భగవంతుడి అవసరం లేదు అంటే, ఎందుకు అంటే మయాతతమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిని, అవ్యక్త రూపంలో సమస్త జగత్తు నాతో ఆవహించబడి ఉన్నది అని భగవంతుడు 9.4లో చెప్పారు. కాబట్టి ఆ అవ్యక్తమూర్తి అంటే ఆ నిరాకార తత్వం, ఆ బ్రహ్మం భగవంతుడి యొక్క శక్తే అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో మనం నిరాకార తత్వం అనుకున్నా యూజువల్గా ఎనర్జీ అది ఇది అంటూ ఉంటారు కదా కొంతమంది. నిరాకార తత్వం అన్నప్పుడు ఆ ఎనర్జీ అనేది కూడా భగవంతుడి యొక్క శక్తికి ఎక్స్టెన్షనే అంటున్నారనమాట. సో ఆ తేజస్సులో లీనం అవ్వాలనుకునే వాళ్ళు మరి శివుణ్ణి అర్చిస్తారు. అంటే ఎవరిని అర్చిస్తే దానికి తగ్గ ప్లేస్కి వెళ్తాం అనేది మనం చూసాం. దేవతల్ని అర్చిస్తే దేవతలు, మరి భూలోకంలో ఈ అక్షరాక్షసుల్ని అర్చిస్తే భూలోకంలోనే పుడతారు. ఇంకా భూత ప్రేతాలను అర్చిస్తే క్రింది లోకాలకు వెళ్తారు, ఆ లోకాల్లోనే పుడతారు అని చెప్పి చూసాం మనం. అలాగే మరి భగవంతుడిని ఆరాధించిన వాళ్ళు నా దగ్గరికి వస్తారు అని కూడా చెప్పారు. సో ఇక్కడ బ్రహ్మ తేజస్సును ఆరాధించినట్లయితే శివుడి దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇక్కడ అందుకే 29వ శ్లోకంలో నువ్వు ముఖాని ఆయన పంచ ముఖాలు కూడా ఈ వేదాలు అని చెప్పారు కదా. సో అందుకని శివోపాసనలో ఈ మంత్రాలన్నీ కూడా చదువుతామని చెప్పి నిన్న మనం ఇవన్నీ కూడా చూడటం జరిగింది. సో ఆ తర్వాత నీ నేత్రాల నుంచి అగ్ని స్ఫులింగాలు ప్రళయం బయటకు వచ్చినప్పుడు ప్రళయం సంభవిస్తుంది. అప్పుడు సమస్త సృష్టి కూడా భస్మం అవుతుంది. అది ఎలా జరుగుతుందో కూడా నీకు తెలియదు. అంటే ఆటోమేటిక్, అంటే నీ నేత్రాల నుంచి వస్తోంది. అలాగే దక్షయజ్ఞ ధ్వంసము, త్రిపురాసుర సంహారం చేశాడు శివుడు. త్రిపురాసురుడిని, రాక్షసుని, కాలకూట విష నాశనం చేయటం, ఇవన్నీ కూడా ఇంకా వేరే చెప్పేదేముంది. ఎందుకంటే నువ్వు సృష్టినే సమస్తాన్ని లయం చేయగలవు. అలాంటిది ఇంకా నీకు ఈ త్రిపురుణ్ణి చంపడం, కాలకూట విషయాన్ని నాశనం చేయడం, ఇవన్నీ నీకు ఒక లెక్క. అవన్నీ కూడా నీ స్తోత్ర విషయాలన్నీ, అవేమి నీ స్పెషల్ క్వాలిటీస్ అని చెప్పక్కర్లేదు. అవన్నీ నీకు సర్వసాధారణమే అంటున్నారనమాట. కాబట్టి అదేదో ఎంత మహత్కార్యాలైనా కూడా శివుడికి అవి చాలా స్వల్పమే అని అది వాళ్ళు అనేది అనమాట. కాబట్టి ఈ మందనం వల్ల వచ్చే కాలకూట విషయం గురించి కూడా ఇంకా చెప్పేదే ఉంది. నీకు త్రిపురాసురుడు అంతటి వాడిని చంపటం ఎంతో స్వల్పమైంది. దక్షయజ్ఞ ధ్వంసం నీకెంతో స్వల్పమైంది. ఎందుకంటే నువ్వు ఈ సృష్టినే నువ్వు ఈజీగా అవలీలగా లయం చేయగలవు. కాబట్టి ఇక నీకు ఈ విషయం ఒక లెక్క అని చెప్పి ఆ రకంగా స్తుతించారు. ఇక తర్వాత మరి శివుడు అందరికంటే ఉత్తమమైన వైష్ణవుడని కూడా మనం ఇక్కడ నెక్స్ట్ శ్లోకాలు చెప్పుకున్నాం. ఎందుకు మహనీయులు
ఈ విశ్వ ప్రచారం చేసే ఆత్మారాములు వీళ్ళంతా నీ పాద పద్మాలనే సదా వాళ్ళ హృదయాల్లో ఉంచుకుంటారు. కానీ నీ తపోనిష్టని తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నీ గురించి గొప్పవాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. నువ్వు ఎంత గొప్ప అన్నది నిన్ను వాళ్ళ హృదయాల్లో ఉంచుకుంటున్నారు. కానీ తపోనిష్ట గురించి తెలియని వాళ్ళు నువ్వేదో ఉమాదేవితో ఉండి ఇలా సంచరిస్తున్నావు, కాముకుడు అనుకుంటున్నారు. శ్మశానాల్లో తిరగడం చూసేంటో ఉగ్రుడువు, ఈర్ష్య గలవాడివని అపార్థం చేసుకుంటున్నారు నిన్ను. నిజంగా వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళే అని ఇక్కడ అర్థం అనమాట. నీ యొక్క కర్మల గురించి వాళ్ళకు పూర్తిగా తెలియదు. వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఎంత తెలివితేటలున్నా కొంతమంది ఈ రకంగా శివుడిని అర్థం చేసుకోలేక ఈ రకంగా భావిస్తూ ఉంటారు అని చెప్పి భాష్యంలో కూడా చెప్తున్నారు. ఆయన మామూలు వాళ్ళకు ఆయన కర్మలు తెలుసుకోవటం వాళ్ళకి అర్థం కావడం లేదు. కాబట్టి తెలుసుకోలేకుండా ఇలా మాట్లాడిన వాళ్ళు ఒక అజ్ఞానులే అని అంటున్నారనమాట. అని చెప్తూ తర్వాత ఇకపోతే ఇలా రకరకాలుగా నువ్వు ఇంత చరాచర సృష్టికే నువ్వు ప్రతిరూపంగా ఉన్నావు. నిన్ను బ్రహ్మాది దేవతలు గూడా పూర్తిగా నీ గురించి తెలీదు వాళ్ళకి. యథార్థంగా ఇంకా నిన్నెవరు అర్థం చేసుకోగలరు? నిన్నసలు ఏ విధంగా స్తుతించాలి? అది మాకు చేతనైనది కాదు నిన్ను స్తుతించడం, నీ గొప్పతనాన్ని వర్ణించడం. కానీ మమ్మల్ని మేమున్నామంటే మరి మేమెలాంటి వాళ్ళం? ఏదో బ్రహ్మతో సృష్టించబడ్డ జీవులం. కాబట్టి నీ నీ గొప్పతనాన్ని మేమెంతగా స్తుతించగలం? మేమెంతవరకు అర్థం చేసుకోగలం? ఏదో కొంతవరకే గాని. కాబట్టి నిన్ను నిజంగా స్తుతింపలేకపోయినా ఏదో మాకు తెలిసినంత వరకు మా శక్త్యానుసారం మా భావాలను వెల్లడించాము అని చెప్తూ, నీ నిజ తత్వాన్ని మేము తెలుసుకోలేము. మాకు అసాధ్యం. మాకు తెలిసినంత వరకు మాకేం తెలుసంటే నీ సన్నిధి అందరికీ సుఖప్రదాయకం అన్నది తెలుసు. ఇంతకు మించి ఇక నీ యొక్క కర్మల్ని నీ మహిమను మేమింక అంతకంటే ప్రశంసించలేము. ఇంతవరకే మేము మాకు తెలిసింది. ఎందుకంటే మేమెంతో సామాన్యులం కాబట్టి నీ మహిమను కూడా మేము అర్థం చేసుకునేంత గొప్పతనం మాలో లేదు అని చెప్పి చెప్తున్నారు. సో ఆ రకంగా వాళ్ళు ప్రార్థించిన తర్వాత సుఖదేవ గోస్వామి చెప్తున్నారు ఏమని? తద్వీక్ష్య వ్యసనం తాసాం తాసాం కృపయా భృష పీడిత సర్వభూత సుహృద్దేవ ఇదమాహ సతీం ప్రియాం. సో సుఖదేవ గోస్వామి ఏమంటున్నారట? సుఖమహాముని పరమశివుడు సకల జీవుల ఎడ సదా కనికరం కలవాడై ఉన్నా కూడా ఎల్లెడలా వ్యాపించుచున్న విషంచే జీవులందరూ కూడా తీవ్రంగా కలత చెందటాన్ని చూసి అతి దయాళుడై ఆయన తన పత్ని అయిన భవానీదేవితో ఇలా అన్నారట. సో ఆయన అందరి ఎడలా కనికరం కలవాడే. అయితే అందుకని మరి అన్ని వైపులా వ్యాపిస్తున్న ఈ విషంతో వీళ్ళంతా పాపం తీవ్రంగా కలత చెందుతున్నారు కాబట్టి ఆయన కరుణ వహించి తన భార్యతో ఈ రకంగా అన్నారు. సో ఇది శివుడు పలుకుతున్న మాటలు. శ్రీ శివ ఉవాచ అహోబత భవాన్యేతత్ వ్రజానాం పశ్య వైశసం క్షీరదమధనోద్భూతాత్ కాలకూటాదుపస్థితం. సో శివ ఉవాచ శివుడు పలుకుతున్నారు ఏమని? అహోబత ఎంత దయనీయం, భవానీ అంటూ భార్యను సంబోధిస్తూ, ఏతత్ ఈ పరిస్థితి అంటే ఇదంతా కూడా ప్రజానాం జీవుల యొక్క పశ్య చూడు, వైశనం వాళ్ళ యొక్క మహా విపత్తును చూడు ఎంత దయనీయంగా ఉందో ఇప్పుడు అంటూ భవానీకి ఆయన భార్యతో చెప్తున్నారు. క్షీరోద మదనోద్భూతాత్ అంటే ఈ క్షీరసాగరం మదన నుంచి ఉద్భవించినటువంటి కాలకూటం విషం ఉపస్థితం. ఈ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో ఈ విషయం వల్ల చూడు. సో భవానీ క్షీరసాగర మదనంతో ఉత్పత్తి అయినటువంటి విషం వలన జీవులందరూ ఎలాంటి ప్రమాదానికి గురయ్యారో చూడు. ఆసాం ప్రాణ పరీప్సూనాం విధేయమభయం హిమే ఏతావాన్ హి ప్రభురర్థో యద్దీన పరిపాలనం. సో ఈ జీవులందరూ ఆసాం ప్రాణ పరీప్సూనాం
అంటే వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలని చాలా తీవ్రంగా ఉంది వాళ్ళకు పాపం. విధేయం అంటే ఏదో ఒకటి చెయ్యాలి మరి. అభయం హి రక్షణ, నిజంగానే నేను ఏదో ఒకటి ఇవ్వాలి వాళ్లకు. ఏతావా ఏతావాన్ ఇంత చేయడం, హి అంటే నిజంగా నిశ్చయంగా ప్రభు ప్రభు యొక్క అర్ధ బాధ్యత, ప్రభోర్ అర్ధే, ప్రభు యొక్క డ్యూటీ ఇది చేయడం. నిజంగానే ప్రభు అంటే మరి భగవంతుడి రాజు కానీ వాళ్ళ లీడరు, ప్రభు యొక్క డ్యూటీ ఏమిటి అంటే వాళ్ళని రక్షించడమే. కాబట్టి యద్ ఏదైతే దీన పరిపాలన, దీనుల్ని రక్షించడమే ప్రభు యొక్క బాధ్యత. కాబట్టి సో ఈ జీవులందరూ కూడా ఈ ప్రాణాలు కాపాడుకోవాలని వాళ్ళంతా పాపం తాపత్రయపడుతున్నారు, కోరుకుంటున్నారు. సో మన మీద ఆధారపడినటువంటి ఈ పీడితులను రక్షించడమే నిస్సందేహంగా ప్రభు యొక్క బాధ్యత. ఈ జీవన ఈ సంఘర్షణలో ఉన్నారు ఈ జీవులందరూ, వాళ్ళకి రక్షణ నొసగడం నా యొక్క కర్తవ్యం అంటున్నారు. ప్రాణైస్వై ప్రాణిన పాంతి సాధవ క్షణ భంగురై బద్ధవైరేషు మోహితేష్వాత్మ మాయయా. సో ప్రాణై అంటే ప్రాణంతో, తన యొక్క ప్రాణంతో ప్రాణిన ఇతర జీవులను రక్షిస్తారు. పాంతి అంటే రక్షిస్తారు. ఎవరు? కానీ భక్తులు క్షణభంగురు అంటే తాత్కాలికంగా బద్ధవైరేషు భూతేషు. సో అంటే అన్ని శత్రు స్వభావంతో మరి అన్ని జీవరాశుల పట్ల మోహితేషు, మోహితులైన వాళ్ళు, ఆత్మమాయ భగవన్మాయతో మోహితులైన వాళ్ళు. అంటే జనులు ఈ భగవంతుడి యొక్క మాయతో మోహితులై ఉంటారు. కాబట్టి ఎప్పుడు శత్రు స్వభావంతోనే ఉంటారు. కానీ భక్తులు క్షణభంగురమైన ఈ ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే వాళ్ళని రక్షించుకోవడానికి ప్రయత్నిస్తారు. సో సామాన్య జనులేమో మోహితులయ్యి ఒకరి మీద ఒకరికి మరి ఈర్ష్యలు, శత్రుభావాలు ఉంటూ ఉంటాయి. కానీ నిజమైన భక్తులు క్షణభంగురమైన ఈ ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే, వాళ్ళకి తెలుసు ఇదేమి పర్మనెంట్ కాదు, ఇవాళ ఉండొచ్చు రేపు పోవచ్చు, ఇలాంటి ప్రాణం కంటే అవతల వాళ్ళని రక్షించడం ముఖ్యం అన్నది నిజమైన భక్తులకు తెలుసు. అంటే అది నిజమైన దివ్యమైనటువంటి లక్షణం, దేవతా లక్షణం, దివ్య లక్షణం అని చెప్తున్నారు. సో భక్తులు, మరి శుద్ధ భక్తులు క్వాలిటీస్ చూసాం కదా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు. సో ఎవరైనా నిజంగా ఆ ప్యూర్ నేచర్ ఏది అంటే భగవంతుడిది, ఆ మాయలేని నేచర్. అందుకని భక్తులు ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి వాళ్ళను రక్షిస్తారు. కాబట్టి వైష్ణవుడి లక్షణం ఇదే. వైష్ణవుడు అంటే శుద్ధ భక్తుడు. సో పరదుఃఖ దుఃఖి అంటే బద్ధజీవులు మామూలు వాళ్ళంతా దుఃఖితులై ఉండటం చూసి వైష్ణవుడు దుఃఖితుడవుతాడు. వీళ్ళంతా ఇలా దుఃఖంలో చిక్కుకుని ఉన్నారే ఇలాంటి అజ్ఞానంలో అని చెప్పి. అందుకని వాళ్ళని పరదుఃఖ దుఃఖి, వాళ్ళ దుఃఖం చూసి ఈయన దుఃఖిస్తాడట. కాబట్టి వాళ్ళని ఎలా సుఖభాగులు వాళ్ళు కావచ్చో వారికి బోధింపవలసిన పని అతనికి లేదు నిజానికి. కానీ అతనికి ఆ తాపత్రయం ఉంది కాబట్టి వాళ్ళని ఆ దుఃఖం నుంచి బయటికి లాగాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ లౌకిక జీవనంలో మనందరం కూడా ఈ శత్రుత్వంతో, ఈర్ష్యతో, మరి కోపాలతో, కోరికలతో అన్ని పనులు చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ లౌకిక జీవితం సంసార దావానలం అని చెప్పుకున్నాము. దావానలం అంటే సహజంగానే రగిలేది. అలాగే శివుడు మరి ఆయన పరంపరలో ఉన్నవారు జనులందరినీ కూడా ఇలాంటి ప్రమాదకరమైనటువంటి జీవన స్థితి నుంచి కాపాడటానికి ప్రయత్నిస్తారు అని చెప్పి శివుడి నియమాలను పాటిస్తూ రుద్ర సంప్రదాయానికి చెందిన భక్తుల యొక్క బాధ్యత ఇదే అని చెప్పి చెప్తున్నారు. సో వైష్ణవ సంప్రదాయాల్లో కూడా 4 రకాలు ఉన్నాయి. ఒకటి శివుడు వైష్ణవోత్తముడు, వైష్ణవానాం యథాశంభు. సో వైష్ణవులలో శివుడు ఉత్తముడు. వైష్ణవుడు అంటే నిజంగా భక్తుడు. కాబట్టి రుద్ర సంప్రదాయం కూడా ఈ 4ట్లో ఈ ఒకటి. వైష్ణవ సంప్రదాయాల్లో రుద్ర సంప్రదాయం కూడా ఒకటి అన్నమాట. సమస్త మానవాళి కూడా లాభం కోసం భగవంతుడు గరళాన్ని తాగడానికి
త్రాగడం మనం, పరమశివుడు గరళాన్ని త్రాగడం మనం కాంచగలము. ఎందుకు? అందరినీ రక్షించడానికి ఆయనే మరి ఆ విషాన్ని తీసుకున్నాడు. పుంసః కృపయతో భద్రే సర్వాత్మా ప్రీయతే హరిః ప్రీతే హరౌ భగవతి ప్రియేహం సచరాచరః తస్మాదిదం గరం భుంజే ప్రజానాం స్వస్తిరస్తు మే. చెప్తున్నాడు ఇంకా భార్యతో ఆయన. సో పురుషుడి ఎడల పుంస అంటే పురుషుని పట్ల కృపతో, దయతో, భద్రే సౌమ్యురాలు అయిన భవానీ, సర్వాత్మ ప్రీయతే హరి అంటే భగవంతుడు ప్రసన్నుడవుతాడు హరి అని చెప్పి, నేను ఈ పరోపకార కార్యాలు చేసినప్పుడు శ్రీహరి కూడా ప్రసన్నుడవుతాడు భవానీ. ప్రీతే హరౌ, హరి ప్రీతుడవుతాడు. ఆయన ప్రీతే హరౌ ప్రీతి చెందిన హరి భగవతి ప్రియేహం సచరాచర అంటే నేను కూడా ప్రీతి చెందుతాను. అన్ని జీవులు చర అచర కదలని జీవులతో పాటు ఆయన ప్రీతి చెందితే మరి మిగిలిన జీవులతో పాటు నేను కూడా ప్రీతి చెందుతాను. ఆయన సంతోషపడితే నాకు సంతోషం అంటున్నాడు అనమాట. నేను గనక ఇప్పుడు వీళ్ళందరినీ రక్షించానంటే హరి సంతోషిస్తాడు భగవంతుడు, ఆయన సంతోషిస్తే నాకు సంతోషం అని, ఈ మిగిలిన జనులందరితో పాటు నాకు కూడా సంతోషం కలుగుతుంది. తస్మాత్ కాబట్టి ఇదం గరం ఈ విషయాన్ని భుంజే నేను తీసుకుంటాను, భుజిస్తాను. ప్రజానాం ప్రజలందరినీ కూడా, అందరికీ కూడా స్వస్తిరస్తు స్వస్తి శుభం కలుగుగాక నా వలన, మే అంటే నా వలన అని చెప్తున్నాడు. కాబట్టి సౌమ్యురాలైన భవానీ భద్రే అంటున్నాడు కదా. సౌమ్యురాల భవానీ పరోపకార కార్యాలు చేసినప్పుడు మరి భగవంతుడైన శ్రీహరి కూడా ఎంతో ప్రసన్నుడవుతాడు. ఆయన ప్రసన్నుడైతే నేను కూడా అందరితో పాటు మిగిలిన వాళ్ళందరితో పాటు నేను కూడా సంతోషిస్తాను. కాబట్టి నా వల్ల ఈ జీవులందరికీ కూడా సుఖం కలిగేటట్టుగా ఈ విషయాన్ని నేను భుజిస్తాను అని పరమశివుడు పలికాడట. సో మళ్ళీ సుఖమహాముని ఇలా అంటున్నారు. శ్రీ సుఖ ఉవాచ ఏవమామంత్ర్య భగవాన్ భవానీం విశ్వభావనః తద్విషం జగ్ధుమారేభే ప్రభావజ్ఞాన్వమోదత. సో సుఖ ఉవాచ అంటే సుఖ మహాముని ఇలా పలుకుతున్నారు. ఏవం ఈ రకంగా ఆమంత్ర్య పలికి భగవాన్ అంటే ఇక్కడ శివుడు భవానీ అంటే భవానీదేవితో విశ్వభావన సమస్త విశ్వానికి కూడా శ్రేయోభిలాషి అయినటువంటి ఈ పరమశివుడు తద్విషం ఆ విషాన్ని జగ్ధం అంటే పానం చేయడం కోసం ఆరేభే ప్రారంభించాడు. ప్రభావజ్ఞ అయితే ఆయన ప్రభావాన్ని తెలిసినటువంటి ఈవిడ అన్వమోదత అంటే తన సమ్మతాన్ని ఆమోదాన్ని తెలిపిందట భవానీదేవి. సో ఈ రకంగా భవానీదేవితో పలికి సుఖమహముని చెప్తున్నారు. ఈ రకంగా భవానీదేవితో శివుడు పలికి ఆ విషయాన్ని పానం చేయడానికి ప్రారంభించాడు. ఆయన సామర్థ్యం తెలుసు కాబట్టి, ఆయన ప్రభావం ఆవిడకి తెలుసు కాబట్టి ఆవిడ అంగీకరించింది. ఎందుకంటే అది తీసుకోగల శక్తి ఆయనకు ఉన్నదని ఆవిడకి తెలుసు కాబట్టి. తతకరతలీకృత్య ఇక్కడ ఆయన ఆవిడతో చెప్పి తీసుకోవడం కూడా ఆ పద్ధతి మనం గమనించవచ్చు అనమాట. భార్యతో విషయాన్ని చెప్పి, అలాగని ఆవిడ పర్మిషన్ ఇవ్వు కానీ నేను ఇది తీసుకోగల సామర్థ్యం ఉంది, తీసుకోవడానికి రీజన్ ఇది, నేను వాళ్ళని రక్షించాలి. ప్రభు అన్నవాడు మరి అందరినీ రక్షించడం, దీనుల్ని రక్షించడమే ప్రభు యొక్క డ్యూటీ. కాబట్టి నేను ఇలా దీనంగా ఉన్న వీళ్ళని రక్షించాలి, వీళ్ళందరినీ రక్షిస్తే హరి కూడా ఆనందిస్తాడు, హరి ఆనందిస్తే నేను ఆనందిస్తాను వాళ్ళందరితో పాటు. సో ఇక నేను వాళ్ళను రక్షిస్తున్నాను అని చెప్పడం మనం గమనార్హం. సో తతః కరతలీకృత్య వ్యాపి హాలాహలం విషం అభక్షయన్ మహాదేవః కృపయా భూత భావనః. సో మరి ఆ రకంగా తర్వాత కరతలీకృత్య దోసిట్లోకి తీసుకుని వ్యాపించి ఉన్నటువంటి ఈ హాలాహలం అనే ఈ విషాన్ని, దీని పేరు అనమాట హాలాహలం అంటే అది వేడివేడిగా అక్కడి నుంచి వచ్చింది.
అని హాలాహలం అనే ఈ విషాన్ని అభక్షయత్ త్రాగి మహాదేవుడైన శివుడు కృపయా ఎంతో దయతో భూత భావన సకల జీవుల యొక్క సంక్షేమం కోసం ఆయన ఇదంతా కూడా తాగేశారు. సో లోకానికి శుభకరం హితకరమైన కార్యాన్ని చేయడం కోసం అనురక్తుడై శివుడు తర్వాత ఈ దయతో ఈ సమస్త విషయాన్ని కూడా ఆయన ఇలా దోసిట్లోకి తీసుకుని త్రాగివేయటం జరిగిందట. సో ఎంతో గొప్ప సైజులో బోల్డ్ అంత ఉన్న ఈ విషయాన్ని విశ్వమంతా వ్యాపించేసింది అప్పటికే ఇది ఆల్మోస్ట్. సో మహాశక్తివంతుడైన ఈ పరమశివుడు దానిని తన దోసిట్లో పట్టుకుని అంత పరిమాణంలోకి తగ్గించేశాడనమాట ఆయన. ఇలా దోశలు పెట్టగానే ఆ విషయం మొత్తం ఆయన దోశల్లో సరిపోయిందట, వచ్చేసింది. కానీ ఎవ్వరూ కూడా ఆయన్ని అనుకరించడానికి ప్రయత్నించరాదు. ఇది శివుడు ఆయనకు నచ్చిన పని ఏదైనా చేయగలడు, అంతేగాని ఈ ఇదేది అలా అని మనం కూడా మొత్తం బ్యాడ్ హ్యాబిట్స్ ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ అలా తీసేసుకుందామని అనుకోకూడదు. ఆయన విషయం అంతా కూడా అలా తీసుకున్నాడని భాష్యంలో ఒక మాట చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుపాద మరి వెస్టర్న్ కంట్రీస్కి అమెరికా వెళ్ళి ఆయన అక్కడ స్థాపించారు కాబట్టి ఇస్కాన్, అక్కడ ఆయన ఎన్నో చూశారు ఇలాంటి అలవాట్లు. అందుకనే ఆయన ఈ ఎగ్జాంపుల్స్ అక్కడ మరి అలా బోధించబట్టే ఆయనకు శిష్యులు వాళ్ళంతా కూడా ఆయన బోధలకు వాళ్ళు మారటం జరిగింది కాబట్టి ఆయన ఇలాంటి ఎగ్జాంపుల్స్తో వాళ్ళకు బోధిస్తూ ఉండేవారనమాట. కాబట్టి ఆయన శక్తివంతుడు. ఆయన ఎంతటి విషయాన్ని ఎంత బ్యాడ్ థింగ్నైనా ఆయన తాగి ఆయన ఉంచుకోగలడు. కానీ మనబోటి వాళ్ళం ఇలాంటి చెడు విషం లాంటి ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ తీసుకుంటే మనం శివుడే తీసుకున్నాడు విషం మనం ఎందుకు తీసుకోకూడదని మీరు అనుకుంటారేమో. మనబోటి వాళ్ళకి ఆ శక్తి లేదు, అందుకని మీరందరూ అలాంటి అలవాట్లు వద్దు అంటూ ఆయన బోధించేవారు. ఆ విషయమే ఇక్కడ భాష్యంలో అందుకని రాశారు. తస్యాపి దర్శయామాస స్వవీర్యం జలకల్మషః యచ్చకార గలే నీలం తచ్చ సాధోర్విభూషణం. సో అలా శివుడి యొక్క ఇది క్షీర యచ్చకార గళే నీలం అంటే ఏదైతే ఈ కంఠంపై నీలి మచ్చ కలిగించిందట. ఈ జలకల్మషం అంటే జలంలోంచి పుట్టిన ఈ విషం మరి తన ప్రభావాన్ని ఒక రకంగా చూపించింది. ఎలా అంటే నీలమైనటువంటి మచ్చను ఆయన కంఠం మీద కలిగించింది. టచ్ అది కూడా సాధోర్విభూషణం, ఆ సాధు పురుషుడికి ఒక ఆభూషణంగానే ఒక భూషణంగానే ఉన్నది అని చెప్తున్నారు. సో ఈ క్షీరసాగరం నుంచి ఉత్పన్నమైన కళంకం లాంటి ఆ విషం దాని ప్రభావంతో శివుడి కంఠం మీద అందుకే నీలకంఠుడు అని ఆయనకి పేరు. అయినా కూడా అది కూడా ఆయనకు ఒక భూషణ ఆభరణం లాగానే ఉన్నది అని చెప్తున్నారు. తప్యంతే లోకతాపేన సాధవ ప్రాయశో జనా పరమారాధనం తద్ధి పురుషస్యాఖిలాత్మనః. సో తప్యంతే అంటే మనకి స్వచ్ఛందంగా కష్టాలు అనుభవిస్తూ లోకతాపేన మామూలుగా ఈ జనసామాన్యం వాళ్ళ కష్టాల వలన ఈ కష్టాలు అనుభవిస్తూ సాధవ అంటే సాధు పురుషులు ప్రాయసో జన ఎప్పుడు కూడా అలాంటి జనులు పరమారాధనం అంటే మహోన్నతమైనటువంటి పూజలు తద్ధి ఆ కార్యంగా నిజంగా తత్ హి అంటే నిజంగానే ఆ కార్యం పురుషస్యాఖిలాత్మనః పరమ పురుషుడి యొక్క అఖిలాత్మ అందరికీ పరమాత్ముడైన వాడు. అంటే మొత్తం మీద అర్థం ఏమిటంటే జనసామాన్యం యొక్క కష్ట పరంపరను చూసి మహానుభావులు ఇప్పుడు కూడా స్వచ్ఛందంగా వాళ్ళే ఈ కష్టాలు స్వీకరిస్తారు. గొప్పవాళ్ళు వాళ్ళ కష్టాలను తీసివేయడానికి వీళ్ళు ఆ కష్టాలను స్వీకరిస్తారు. అది అందరి హృదయంలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క మహోన్నతమైనటువంటి అర్చనగా భావించబడింది. సో అందరి హృదయాల్లో మరి భగవంతుడు విరాజిల్లుతున్నాడు అన్నది చూసాం. సో ఆయనను అర్చించడం ఎలాగూ అంటే మహాత్ములు ఏమనుకుంటారంటే ఎదుటివారి కష్టాన్ని మనం గనక తీసివేశామంటే వాళ్ళ కష్టాలను మనం స్వీకరిస్తే అది వాళ్ళలో ఉన్న భగవంతుడికి సేవ చేసినట్లే అని మహాత్ములు అనుకుంటారు అని చెప్తున్నారు. సామాన్య జనుల కష్టాలను చూసి మహానుభావులందరూ కూడా ఇలా వాళ్ళ
వాళ్ళే వాలంటరీగా వాళ్ళ కష్టాలను స్వీకరిస్తారు. అది వాళ్ళు అది ఎలాంటి సేవ అంటే వాళ్ళ హృదయాల్లో, అందరి హృదయాల్లో పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఆ పరమాత్మకు వాళ్ళు చేసే పూజగా వాళ్ళు దాన్ని భావిస్తారు. ఎదుటివాడి కష్టాన్ని వాళ్ళు తీసుకోవడంలో అని చెప్పి. సో పరోపకార కార్యాల్లో నెలకొన్న వాళ్ళు దేవదేవుడిచే శీఘ్రమే గుర్తింపబడగలరు అనటానికి ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో అవతల వాళ్లకు సర్వీస్ చేయటం భగవంతుడు, వాళ్ళలో ఉన్న భగవంతుడికి సర్వీస్ చేయడమే అని మహాత్ములకు తెలుసు కాబట్టి అవతల వాళ్ళ కష్టాలను కూడా వాళ్ళు తీసుకుని వాళ్ళకి సుఖపెట్టాలని చూస్తారు. కాబట్టి వాళ్ళ కష్టాలు అంతటి పరోపకారం కూడా భగవంతుణ్ణి శీఘ్రమే గుర్తింపు వాళ్ళకు వస్తుంది భగవంతుడి దగ్గర నుంచి, అలా పరోపకారంలో ఉన్న వాళ్లకు అని భగవద్గీతలో కూడా 18th చాప్టర్లో 68-69లో ఏం చెప్పారు? చివర్లో ఫలస్థుతిలో భగవంతుడు యా ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి నచ తస్మాన్ మనుష్యేషు తశ్చిన్మే ప్రియకృత్తమః. సో ఈ పరమ గుహ్యమైనటువంటి ఈ జ్ఞానం నా భక్తులకు గనక బోధించిన వాళ్ళు నాకు అత్యంత ప్రియులు, వాళ్ళకంటే ప్రియులు ఇంకెవరూ లేరు. నచత తస్మాన్ మనుష్యేషు, ఇక మనుష్యుల్లో అంతకంటే ప్రియమైన వాళ్ళు నాకు లేరు. కశ్చిన్మే ప్రియకృత్తమః, అతనే అందరిలోకి నాకు ప్రియుడు అని చెప్తున్నారు. సో ఈ జ్ఞానాన్ని ఎందుకు ఈ జ్ఞానం అవతల వాడి కష్టాలను తీసివేసే జ్ఞానం భగవద్గీత జ్ఞానం. అందుకని ఆ జ్ఞానాన్ని ఎవరైతే అవతల వాడికి సక్సెస్ఫుల్ గా బోధించగలుగుతారో మరి శక్తి మేరకు వాళ్ళు నాకు అత్యంత ప్రియులు అని చెప్తున్నారు. అది ఏ సందర్భంగా అంటే ఇక్కడ జనుల యొక్క కష్టాలను మహాత్ములు స్వీకరిస్తారు అన్నదానికి ఎగ్జాంపుల్ గా అది చెప్తున్నారు. అంటే భక్తి తత్వాన్ని అవతల వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళకి ఎటువంటి మోక్షం లభిస్తుంది అనేది కూడా అవతల వాడిని కష్టాల నుంచి బయటికి లాగడం. కాబట్టి అది మామూలు డే టు డేలో కూడా మనం అవతల వాడికి హెల్ప్ చేస్తే అది కూడా భగవత్ ప్రీతికరమే ఆయనకి అన్నది కూడా మనకి ఈ శ్లోకంలో అర్థమవుతుంది. ఇక్కడ భాష్యంలో అందుకని అంటున్నారు. సో ఈ భగవంతుడి భక్తి అనేది ఎంత ఇంపార్టెంటో మోక్షానికి మనం ఈ విధంగా అందరికీ తెలియజేయడమే అందరికీ మనం చేసేటటువంటి మహోపకారం అంటున్నారనమాట. కాబట్టి ఈ ప్రకృతి నియమాలు కానీ ఈ రూల్స్ అన్నీ మనం ఎవరం ఆపలేము. ప్రకృతికి ఉండే రూల్స్ ఉంటూనే ఉంటాయి. ఈ పని చేస్తే ఈ రిజల్ట్ వస్తుంది అన్నది. ఈ కర్మఫలాన్ని మనం ఎవరం ఆపలేం. కాబట్టి మనం వేరే సంక్షేమ కార్యాలు కంటే కూడా ఇలా భక్తి మార్గంలో ఉన్నప్పుడు విధివశాత్తు కర్మఫలం వల్లే ఎవరైనా దుఃఖించడం సుఖించడం అంతా కర్మ వల్లే జరుగుతుంది. ఉదాహరణకి మనకి న్యాయస్థానం అంటే కోర్టు ఏదైనా తీర్పు ఇచ్చింది అనుకోండి, అది దుఃఖం కలిగించినా లాభం కలిగించినా తప్పదు, మనం స్వీకరించాల్సిందే ఆ పనిష్మెంట్. అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు. ఒక్కోసారి తీర్పు మన వైపు వస్తే మంచిది అవుతుంది, మన వైపు రాకపోతే చెడు అవుతుంది. ఏదైనా మనం తీసుకోవాల్సిందే, కోర్టు ఇచ్చింది. అదే రకంగా కర్మ కూడా అంతే. మనకు ఆ కర్మ ఫలం ఏది ఇస్తే మనం అది తీసుకోవాల్సిందే. కాబట్టి భాగవతంలో కూడా ఇలా అంటున్నారనమాట. 1.5 18th శ్లోకాలో తస్యైవ హేతో ప్రయతేత కోవిదో నలభ్యతే యద్భ్రమతాముపర్యథ. కర్మఫలం అంతా కూడా, కర్మఫలంగా ఈ బ్రహ్మాండం అంతా కూడా చుట్టినా కూడా ఏది లభ్యం కాదో దానికోసమే మనిషి ప్రయత్నించాలి. సో అంటే కర్మఫలంగా దీన్ని మనం సాధించలేం. ఒక ఫలితం ఈ రకమైన ఫలితం ఏ పని వల్ల, మామూలు పనుల వల్ల రాదు అంటున్నారనమాట. ఏమిటి? మనిషి భక్తి భావంతో ఉండటానికి ప్రయత్నించాలి. అప్పుడు అతడు ప్రపంచం అంతటా కృష్ణ భక్తి ప్రచారం కోసం ప్రయత్నించినట్లయితే సర్వోత్కృష్టమైనటువంటి సంక్షేమ కార్యాన్ని నిర్వహించినట్లుగానే భావించవచ్చు. భగవంతుడు సహజంగానే ప్రసన్నుడవుతాడు అని చెప్తున్నారు. సో భగవంతుడు ప్రసన్నుడైతే ఇక మనం పొందవలసింది ఇంకేముంది? అన్నీ వచ్చినట్లే. భగవత్
ప్రసన్నం ఉన్నప్పుడు. సో ఈ ప్రకారంగా మనిషి భగవంతుడితో గుర్తింపు పొందినట్లయితే ఏదైనా సరే అడగనప్పటికీ అందరిలో ఉన్న భగవంతుడు కావలసినవన్నిటిని కూడా ఆయనే సమకూరుస్తారు ఆయన ప్రసన్నుడైతే. ఈ విషయంగా భగవద్గీతలో కూడా ఏం చెప్పారంటే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని 10th చాప్టర్లో చూసాం. అంటే వాళ్ళని నిత్యము ఈ భక్తిలో నెలకొన్న వాళ్ళ యోగక్షేమాలను నేనే వహిస్తాను, నేనే చూసుకుంటాను అని. ఇక్కడేమో తప్యంతే లోకతాపేన సాధవ ప్రాయశో జన అని చెప్పారంటే జనులందరినీ ఆ భక్తి భావంలో ఉండేటట్లుగా చేయటమే అన్నిటికంటే గొప్ప సంక్షేమ కార్యము అని చెప్తున్నారు. సరే మామూలు కష్టాల నుంచి కూడా మనుషుల్ని బయటకు లాగటం అనేది సంక్షేమమే, పరోపకారమే. అది భగవంతుడు ప్రీతికరమే. ఎందుకంటే వాళ్ళలో ఉన్న భగవంతుడికి మనం సేవ చేసి వాళ్ళ కష్టాన్ని తొలగిస్తున్నాం అనుకుంటున్నాం కాబట్టి. కాకపోతే ఇక అన్నిటినీ మించింది ఏమిటి, వాళ్ళు మళ్ళీ కష్టాల్లో పడకుండా వాళ్ళకి విముక్తి కలిగించడం. అది ఎలా అంటే వాళ్ళకి జ్ఞానాన్ని, మనకు తెలిసిన ఈ కనీసం భగవద్గీత జ్ఞానాన్ని బోధించడం ద్వారా. కాబట్టి ఆ భక్తి లేకపోవడంతోనే ఎవరైనా ఈ కష్టాల పాలవుతున్నారు. కాబట్టి ఈ కష్టాలను తొలగించడానికి భగవంతుడే స్వయంగా వస్తూ ఉంటారు. కాబట్టి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని మనం భగవద్గీతలో చెప్పారు. అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అలాగే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో నేను సాధువులను, మంచి వాళ్ళని రక్షించి దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని పునరుద్ధరించడానికి అవతరిస్తూ ప్రతి యుగంలో ఉంటాను. ఎప్పుడు అవతరిస్తాను అంటే ధర్మం తగ్గినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు నేను అవతరిస్తాను అని మనకి చెప్పారు. అది ఇక్కడ. సో శ్లోకంలో అది పరోపకారం చేసినప్పుడు మహాత్ములు ఎలా వాళ్ళ కష్టాలను ఎందుకు తీసుకుంటారు అంటే వాళ్ళలో ఉన్న భగవంతుడికి సేవ చేయాలి అని అంటూ. సో వాళ్ళ యొక్క అంటే అందరి హృదయాల్లో ఉన్న భగవంతుడికి చేసే మహోన్నతమైన సేవ పరోపకారం అంటే అని చెప్తున్నారు. అవతల వాడి కష్టాలను మనం తొలగించామంటే వాళ్ళలో ఉన్న భగవంతుడికి మనం సేవ చేసిన వాళ్ళం అవుతాము, ఆయన్ని పూజించిన వాళ్ళం అవుతాము అని చెప్తున్నారు. సో ప్రభుపాద భాష్యంలో ఇంకొక ఎడిషనల్ అంటే దాని ఎక్స్ప్లెనేషన్కి ఏంటంటే మామూలు కష్టాలు తీయడం పరోపకారమే కరెక్టే, పర్మనెంట్ గా వాళ్ళ కష్టాలు తీరే మార్గాన్ని చెప్పినప్పుడు అది ఇంకా మహోపకారం అంటున్నారు అనమాట. నిశమ్య కర్మ తచ్చంభో దేవదేవస్య మీడుషః ప్రజా దాక్షాయణి బ్రహ్మ వైకుంఠశ్చ శశంసిరే. కాబట్టి ఈ కార్యాన్ని నిశమ్య విన్న వెంటనే కర్మ ఈ పని శంభో తచ్చంభో అంటే తత్శంభో కలిపితే తచ్చంభో అయింది. శివుడి యొక్క దేవదేవస్య దేవతలకు మరి పూజనీయుడైన మీడుష జనులకు వరాన్ని ఇచ్చేవాడు. ప్రజా దాక్షాయణి అంటే జనసామాన్యం దక్షతనయ బ్రహ్మ దాక్షాయణి భవాని. దాక్షాయణి అంటే దక్ష మహారాజు పుత్రిక దాక్షాయణి భవానీదేవి. బ్రహ్మ వైకుంఠశ్చ అంటే విష్ణు భగవంతుడు కూడా శశంసిరే అంటే చాలా ప్రశంసించారు. సో ఈ పని విన్నంతనే ఏది ఆయన కాలకుట్ట విషయాన్ని తాగి ఇలా కంఠంలో నిలుపుకున్నాడు అని విన్న వెంటనే భవానీదేవి, బ్రహ్మదేవుడు, విష్ణు భగవానుడు, జనసామాన్యులందరితో పాటు సర్వులు కూడా దేవతలచే పూజనీయుడు, జనులకు వరదానం ఇచ్చిన వాడైన శివుణ్ణి అందరూ కూడా ఎంతగానో ప్రశంసించారు. ప్రస్కన్నం పిబత పాణేర్యత్కించి జగృహు స్మత్తత్ వృశ్చికా హి విషౌషధ్యో దందశూకాశ్చ ఏ పరే. ప్రస్కన్నం జారిపడిన పిబత, శివుడు తాగేటప్పుడు కొంత జారి చుక్కలు ఏదైనా పడుండొచ్చు దోసిట్లో నుంచి. ఆయన ఇలా తీసుకుని తాగుతున్నప్పుడు ఆ దోసిట్లోంచి జారిపడినప్పుడు ఏదైతే కించిత్ కొంచెం పడిందో జగృహు అవి పానం చేశాయట.
పానం చేసినవి స్మ నిజంగా తత్ అది అంటే వృశ్చికం, తేళ్ళు, అహి అంటే పాములు, విషౌషధ్య విషపూర్ణమైన ఔషధాలు, దందశూక అంటే దందశూకాచయే అంటే ఏవి కాటు విషపు అవి కాటేస్తే మనకి విషపూర్ణమయ్యే జంతువులు ఇంకా కొన్ని ఉన్నాయి. ఈ తేళ్లు పాములే కాకుండా కొన్ని అవన్నీను అప్పరే ఇతర జీవులు అలాంటి ఇతర జీవులు అవి పుట్టాయి అని చెప్తున్నారు. సో పానం చేసేటప్పుడు ఈ శివులు దోశల నుంచి కొద్దిగా జారిపడిన ఈ విషం వల్ల ఈ తేళ్లు పాములు ఇంకా కొన్ని విషపూర్ణమైన కొన్ని ఔషధాలు ఇంకా కొన్ని జంతువులు కూడా తీసుకున్నాయట. కింద పడిపోయిన వాటిని అవి తీసుకోవటం జరిగింది పానం చేసి. సో దాంతో అవి అట్లా విషపూరితంగా తయారయ్యాయి అని చెప్తున్నారు. సో సముద్ర మదనంలో ఉత్పత్తమైనటువంటి విషం ఆయన దోశల నుంచి పడినందువల్ల దోమలు, నక్కలు, కుక్కలు, ఇతర దందశూకాలు ఏ జంతువుల కాటు విషప్రాయమో అవి కూడా వాటిని పానం చేశాయట. అది ఇంతవరకు మనం శివుడు పానం చేసి విశ్వాన్ని రక్షించడం అనేటటువంటి చాప్టర్ని కంప్లీట్ చేశాము. సో నెక్స్ట్ చాప్టర్ లో ఏం చూస్తామంటే ఇది 7th చాప్టర్ చూసాము. 7th చాప్టర్. సో 8th క్యాంటోలో 7th చాప్టర్ని కంప్లీట్ చేశాము. నెక్స్ట్ 8th క్యాంటోలో 8th చాప్టర్ క్షీరసాగర మదనం. సో మరి ఇప్పుడు మదనం చేసినా ఏమొచ్చింది? ముందు విషం వచ్చింది. ఆ విషం వదిలించుకోవడం ఇప్పటి వరకు సరిపోయింది వాళ్ళకి. వెళ్ళి మరి శివుణ్ణి ప్రార్థించడం, అందరూ వెళ్ళి ప్రార్థించడం, ఫైనల్గా ఆయన భవానీదేవితో చెప్పి ఆ శివుణ్ణి దాన్ని తీసుకోవడం, ఆ విషాన్ని అంతటితో అక్కడి నుంచి ఈ ప్రపంచంలో నుంచి రిమూవ్ చేయడం జరిగింది. మరి వీళ్ళు స్టార్ట్ చేసిన అమృతం కోసం కాబట్టి నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ ఇంకా కంటిన్యూ అయితే గానీ అమృతం రాదు. సో మళ్ళీ క్షీరసాగర మదనం మళ్ళీ కంటిన్యూ చేస్తాం, ప్రారంభిస్తారనమాట. సో అది మనం నెక్స్ట్ చాప్టర్లో 8th క్యాంటోలో 8th చాప్టర్ అది. సో అది చూద్దాము రేపు నెక్స్ట్ వీక్ క్లాస్లో. ఇప్పుడు మనం క్లుప్తంగా ఎవరైనా చదువుతారా ఈ 8th చాప్టర్ యొక్క ఇంట్రొడక్షన్ అంటే ఏముందనేది బ్రీఫ్గా ఇందులో ఉంటుంది. చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే. హరే కృష్ణ. ఓకే, సౌమ్య మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చదవండి. కనిపిస్తోంది కదా? కనిపిస్తుంది మాతాజీ. క్షీరసాగర మదనం జరిగినప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమై విష్ణు భగవాన్ని పతిగా స్వీకరించిన వైనము ఈ అధ్యాయంలో వివరింపబడినది. అమృత కలశముతో ధన్వంతరి అవతరించినప్పుడు అసురులు శీఘ్రమే ఆ కలశమును అతని నుండి బలవంతంగా హరించిరి. అప్పుడు విష్ణు భగవానుడు వారిని మోహపరిచి దేవతల కొరకై అమృతమును పరిరక్షించుటకు జగన్మోహిని అవతారం ఎత్తెను. ఇది అంతయు ఈ అధ్యాయం తర్వాత వివరింపబడినది. శివుడు విషపానం చేసిన పిమ్మట దేవదానవులు ఇరువురు తిరిగి ఉత్సాహంతో సముద్ర మందన కార్యమును ఆరంభించిరి. దాని వలన తొలుత సురభి గోవు ఆవిర్భవించినది. దాని పాల నుండి వచ్చడి నెయ్యిని యజ్ఞ హవిష్యుగా ఉపయోగించుటకు ఋషులు ఆ గోవుని స్వీకరించిరి. తర్వాత ఉచ్చశ్రవం అనేది అశ్వము బయల్వడలగా బలిచక్రవర్తి దానిని గ్రహించెను. తదనంతరము ఐరావతాది అష్టదిగ్గజములు ఆడ ఏనుగులు వచ్చినవి. అటు పిమ్మట కౌస్తవమని ఉత్పన్నమయ్యను. దానిని విష్ణు భగవానుడు గ్రహించి వక్షస్థలమున ధరించెను. తర్వాత పారిజాతము విశ్వసుందరి మణులకు అప్సరసులా ఉద్భవించిరి. పిమ్మట లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యాను. దేవతలు, ఋషులు, గంధర్వాదులు ఆమెను ఆదరముతో అర్చించిరి. ఆమె తనకు భర్తగా నయ్యేడి వాణిని
కాననిదై తుదకు విష్ణు భగవాన్ని వరించెను. ఆ దేవదేవుడు ఆమెకు తన వక్షస్థలమున శాశ్వత స్థానమును ఒసగెను. లక్ష్మీనారాయణుల జంటను గాంచి దేవతలు ఇతర లోకవాసులందరూ ముదమందిరి. కానీ లక్ష్మీదేవి చే తృణీకరింపబడిన వారైన అసురులు మాత్రము హతసులైరి. పిమ్మట స్వరాధిష్టాన దేవతయకు వారిని ప్రకటమయ్యను. అంతటా విష్ణు భగవానుని ఆదేశముచే అసురులు ఆమెను స్వీకరించిరి. పిమ్మట దేవదానవులు నూతనోత్సాహంతో సముద్రంను చిలుకట ఆరంభించిరి. అప్పుడు విష్ణు భగవానుని అంశయకు ధన్వంతరి ప్రత్యక్షమయ్యను. అత్యంత సుందరుడైన అతడు అమృత కలశమును పట్టుకుని ఉండెను. అసురులు ఆ కలశమును శీఘ్రమే చేజెక్కించుకొని పలాయనమేరి. విషన్నులైన దేవతలు అంతట విష్ణువుని శరణుజొచ్చిరి. ధన్వంతరి నుండి కలశమును లాక్కుని పిమ్మట అసురులు తమలో తాము కలహించిరి. విష్ణు భగవానుడు దేవతలను ఓదార్చెను. అందువలన వారి యుద్ధమునకు సిద్ధపడక మౌనమును వహించిరి. ఆ ప్రకారము దానవులు తమలో తాము కలహించుచుండగా భగవానుడు జగన్మోహిని అవతారమును ప్రత్యక్షమయ్యను. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. సో ఇది ఈ చాప్టర్లో మనం చూస్తాం అన్నమాట. సో ఇంతకు ఇది అమృతం పుట్టడం అది దీంతో మనం కూర్మ అవతారాన్ని ఫినిష్ చేసినట్లే, కాకపోతే బ్రీఫ్గా ఈ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనం ఇక్కడ చూసాం. సో మనం నెక్స్ట్ అవతారానికి కంటిన్యూ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. సో మనకి దీనిని బట్టి ఏమర్థమైంది అంటే, ఈ క్షీరసాగర మథనంలో ఈ విషం రావడం, దాన్ని ఎలాగోలా భగవంతుడి శివుడి అనుగ్రహంతో దానిని వాళ్ళు ఆ కష్టం నుంచి తప్పుకోవడం, ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు చిలకడం ప్రారంభించినాక అనేక వస్తువులు వచ్చిన తర్వాత వాళ్ళకి చివరికి అమృతం అనేది వస్తుందన్నమాట. సో ఈ ముందేమొచ్చింది విషం తర్వాత వాళ్ళకి సురభి అంటే కామధేను అంటే ఎప్పుడు కూడా పాలు ఇచ్చేటటువంటి గోవు కాబట్టే అది ఋషులు తీసుకున్నారు. వాళ్ళ యజ్ఞాలకు వాళ్ళకు నెయ్యి అవి హవిస్సుగా ఆ పాలు అవి అర్పించడానికి ఉంటుంది. నెయ్యి కోసం వాళ్ళు ఆ గోవుల్ని కామధేనుని తీసుకున్నారు. ఎందుకంటే అది ఎప్పుడూ ఇస్తుంది పాలు. తర్వాత ఉచ్చైశ్రవం అనే పెద్ద గొప్ప గుర్రం వస్తుంది. ఆ ఉచ్చైశ్రవం మనం 10th చాప్టర్లో చూస్తాం. గుర్రాలలో నేను ఉచ్చైశ్వర్యాన్ని, అశ్వాలలో అని చెప్పేసి సో చెప్తారు. అలాగే ఏనుగుల్లో నేను ఐరావతాన్ని అని. ఎందుకు ఉచ్చైశ్రవం అనేది స్పెషల్గా శక్తివంతమైన గుర్రం, అది బలి చక్రవర్తి తీసుకున్నారు అని చెప్తున్నారు. ఐరావతం ఏమో మరి ఇంద్రుడు తీసుకుంటాడు. ఆ తర్వాత కౌస్తుభమణి అది మరి భగవంతుడే, ఆయన వక్షస్థలే కౌస్తుభం అని మనం శ్లోకంలో కూడా చూస్తాం. సో ఆయన వక్షస్థలం మీద దాన్ని ధరించాడు. తర్వాత కౌస్తుభం తర్వాత పారిజాతము, ఈ అప్సరసలు వీళ్ళంతా కూడా ఉద్భవించారు. సో అవన్నీ పారిజాతం అనే సువాసన గల చెట్టు అనమాట. తర్వాత లక్ష్మీదేవి కూడా ప్రత్యక్షమైంది. అందుకే ఆవిడ క్షీరసాగర తనయ అనే పేరు క్షీరసాగరంలో నుంచి వచ్చింది కాబట్టి. సో ఆ దేవతలు, ఋషులు, గంధర్వులు అందరూ కూడా ఆమెను ఎంతో ఆదరంతో పూజించడం చేశారు. తనకు భర్త అయ్యే అర్హత ఎవరికీ లేదని ఆవిడ అప్పుడు దాకా ఆవిడ అనుకున్న ఆవిడ చివరికి ఆవిడ విష్ణు భగవానుని వరించింది. మరి ఆవిడ ఆ భగవంతుడు ఆవిడకి తన వక్షస్థలం దగ్గర శాశ్వత స్థానాన్ని ఇచ్చారు. ఆ జంటను చూసి, లక్ష్మీనారాయణను చూసి దేవతలు, లోకవాసులు అందరూ కూడా ఆనందం చెందారు. కానీ ఆనందం చెందని వాళ్ళు ఎవరంటే అసురులు మాత్రం. ఎందుకంటే వాళ్ళకు కూడా ఆవిడని భారీగా చేసుకోవాలని వాళ్ళకుంది. వాళ్ళ కోరిక తీరలేదు కాబట్టి వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారట. కాబట్టి తర్వాత వారుని అనేటటువంటి ఒక సురాధిష్టాన దేవత ఇంకొక ఆవిడ కూడా వచ్చింది. వాళ్ళు భగవంతుడి ఆదేశంతో అసురులు ఆవిడని స్వీకరించారనమాట. ఆ తర్వాత దేవతలు, దానవులు అందరూ మళ్ళీ ఉత్సాహంతో సముద్రాన్ని చిలకడం ప్రారంభించారట. వీళ్ళంతా వచ్చిన తర్వాత ఇక ఫైనల్ గా మళ్ళీ అమృతం వస్తుంది అని. అప్పుడు భగవంతుడి అంశ అయిన ధన్వంతరి మంత్రం అందుకే చదువుతారు. ఏదైనా
ప్రమాదంలో ఉన్న వాళ్ళకు ఎందుకంటే అమృతంతో వచ్చిన మూర్తి కాబట్టి ధన్వంతరి కటాక్షం ఉంటే మరి ఈ ప్రమాదాలైనా తప్పుతాయి, మృత్యు తప్పుతుంది అనేటటువంటి నమ్మకం. అందుకంటే ఆ అమృత భాండం యొక్క క్యారియర్ కాబట్టి ధన్వంతరి మంత్రాన్ని చదువుతూ ఉంటారు. సో ఈ ధన్వంతరి ప్రత్యక్షమయ్యారు ఈ అమృత భాండంతో పట్టుకుని. ఎంతో అందమైనటువంటి రూపం అన్నమాట ఆ ధన్వంతరి రూపం. సో ఈ రూపం ఈ అమృత భాండంతో ప్రత్యక్షమైన వెంటనే ఈ అసురులందరూ కూడా ఆ కలశాన్ని తీసేసుకుని పలాయనమయ్యారట. ఇక వెళ్ళిపోయారు, పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ మెంటాలిటీ అటువంటిది అనమాట. అందుకే భగవంతుడు ఏమిటి ఎప్పుడు దేవతల వైపు ఇలా పార్షియల్గా ఉంటారని ఒక్కోసారి మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మరి ఈ మెంటాలిటీకి వాళ్ళు ఒప్పుకుని ఇద్దరం మరి అనుకున్నారు. అలాగే ప్రతిదానికి వాళ్ళు పంతంగా తల వాళ్ళు పట్టుకుంటే మీరు కాదు మేము పట్టుకోవాలి, మేము కాళ్ళు మీరు తల పట్టుకునే వాళ్ళ అంటూ తల వైపు వెళ్ళడం, ప్రతిదానికి వాళ్ళకి బ్యాడ్ యాంగిల్లో విషయాన్ని చూడటం అనమాట, ఈర్ష్యతో చూడటం. అంతేగాని పోనీలే వాళ్ళకి ఉండనిద్దాం అని. అంటే ఇవన్నీ మనకు కూడా ఒక రకమైన మారల్స్ నేర్పించేటటువంటి సాహిత్యం అన్నమాట ఇది, అటువంటి గ్రంథం. కాబట్టి వాళ్ళ మెంటాలిటీ అలాంటిది. సో అసురులంటే భయంకర రూపాలతో ఉండక్కర్లేదు, ఆ గుణాలు ఉంటే చాలు రాక్షసులు అన్నది మనకి భగవద్గీతలో కూడా అర్థమవుతుంది. ఇక్కడ కూడా అదే అర్థం. సో అది చూడగానే దాన్ని లాగేసుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. అది మరి ఎంత తప్పు. అప్పటి వరకు ఇద్దరు కలిసి ఒక పద్ధతి లేదు, పోనీ అడగడం లేదు, మొత్తం మాకే కావాలని లేదు, మాకు మోర్ దెన్ హాఫ్ కావాలని లేదు, ఏమి లేదు, తీసుకుని వెళ్ళిపోయారు పరిగెత్తుకుని. అప్పుడు మరి పాప ఈ దేవతలు ఇదేమిటి మరి ఇంత కష్టపడితే మొత్తం వాళ్ళు ఇలా పరిగెత్తుకుని తీసుకువెళ్ళారు, ఏం చేయాలని వాళ్ళు భగవంతుడి దగ్గరికే వచ్చారు. అది దేవ లక్షణం, భగవంతుడిని శరణు వేడటం. వాళ్ళు విష్ణువునే శరణు వేడారు. ఏం చేయమంటావు మరి, ఇలా మనం చేశాము, చేయమన్నారు, వచ్చింది, మరి ఇప్పుడు వాళ్ళు తీసుకువెళ్ళారు, మేమేం చేయము అంటే. అప్పుడు ధన్వంతరి దగ్గర నుంచి ఆ కలసం తీసేసుకున్న అసురులు వాళ్ళ మెంటాలిటీ చూడండి. ఎప్పుడైనా సరే ఇలా స్వార్థంతో మనం వీళ్ళ దగ్గర నుంచి లాక్కు వెళ్ళి వాళ్ళలో వాళ్ళు కూడా వాళ్ళు పోట్లాడుకోవటం ప్రారంభించారు. సో భగవంతుడేమో దేవతల్ని ఓదార్చి మీరు ఏమీ బాధపడద్దని ఆయన ఓదార్చేసరికి వీళ్ళు ఇంకా యుద్ధానికి కూడా సిద్ధపడకుండా భగవంతుడి మాట విని మౌనాన్ని వహించారు. అంటే వాళ్ళు కంప్లీట్ శరణాగత తత్వంలో ఉన్నారు. భగవంతుడు ఏది చెప్తే వాళ్ళది వింటున్నారు. ఇది మామూలుగా ఇది మరి ఎంత కష్టం. ఇంత శ్రమ పడి వీళ్ళల్లో కొందరు పోయి మళ్ళీ బ్రతికించారనుకోండి భగవంతుడు. ఇన్ని కష్టాలు పడి ఫైనల్ గా తెచ్చుకున్న అమృతాన్ని మొత్తం వాళ్ళు తీసుకెళ్ళిపోయినా మీరు ఆయన ఓదార్చేసరికి వాళ్ళు ఊరుకున్నారు. ఇక వాళ్ళు ఏమి ఎదురు వెళ్ళి వాళ్ళని ఎదుర్కోలేదు, పోట్లాడలేదు, యుద్ధానికి ఉపక్రమించలేదు, ఏమీ చేయలేదు. ఎందుకు భగవంతుడు ఓదార్చారు, ఇక వాళ్ళు ఊరుకున్నారు. అది మరి శరణాగత తత్వం, అది కరెక్ట్ అయిన భక్తుల లక్షణం అని చెప్తున్నారు. ఆ ప్రకారంగా ఈ రాక్షసులంతా వాళ్ళలో వాళ్ళు ఇలా పోట్లాడుకుంటూ ఉండగా భగవంతుడు జగన్మోహిని అవతారంలో ప్రత్యక్షమై వాళ్ళని మోహానికి గురి చేసి మళ్ళీ ఆ అమృతాన్ని ఆయన తీసుకోవడం మనం తర్వాత భాగవతంలో స్టోరీలో కంటిన్యూ అవుతుంది. బట్ కూర్మ అవతారం ఇంతటితో మనం కంప్లీట్ చేసాం. సో మత్స్య కూర్మ వరాహ మనం ఆల్రెడీ ఫస్ట్ లో చూసాము. సో నెక్స్ట్ నరహరి అంటే మన నరసింహస్వామి అవతారం చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. హరే కృష్ణ అందరికీ. మరి ప్రశ్నలేమీ లేకపోతే క్లాస్ ఎండ్ చేయొచ్చు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. మరి క్లాస్కి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.